హాయ్ ఫ్రెండ్స్, ఈ సెక్షన్లో ఈ వీడియోలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 39 ఐపీసీ సెక్షన్ 101 గురించి తెలుసుకుంటున్నాము. సో ఈ సెక్షన్ ఏమిటంటే ఆత్మరక్షణ క్రమంలో శత్రువును గాయపరచుట. వెన్ సచ్ రైట్ ఎక్స్టెండ్ టు కాజింగ్ ఎనీ హార్మ్ అదర్ దాన్ డెత్. అంటే సెక్షన్ 37లో ఏం తెలుసుకున్నామంటే ఏ సందర్భాల్లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ వర్తించదు అనేది సెక్షన్ 37లో తెలుసుకున్నాం. సెక్షన్ 38లో ఏంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఏ పరిస్థితిలో వినియోగించుకోవచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో శత్రువుని తీవ్రంగా గాయపరచవచ్చు లేక శత్రువుని చంపవచ్చు అనేది తెలుసుకున్నాం. ఈ సెక్షన్లో ఏమిటంటే సెక్షన్ 38లో వివరించిన సందర్భములను మినహాయించి మిగిలిన సందర్భములలో ఆత్మరక్షణను వినియోగించుకునే క్రమంలో శత్రువుని చంపరాదు. కేవలం ఆత్మరక్షణకు అవసరమైనంత మేరకు మాత్రమే శత్రువుకు శారీరక హాని కలిగించవచ్చు లేక గాయపరచవచ్చు. అంటే సెక్షన్ 38లో వివరించిన సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మాత్రమే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ని వినియోగించుకునే క్రమంలో శత్రువుని చంపవచ్చు లేక తీవ్రమైన గాయం చేయవచ్చు. బట్ సెక్షన్ 38లో లేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద శత్రువుకు శారీరకమైన హాని కలిగించవచ్చు అవసరమైనంత మేరకే లేక గాయపరచవచ్చు. ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే శారీరకమైన హాని కలిగించవచ్చు, గాయపరచవచ్చు అనేది ఈ సెక్షన్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ.